ఒకవైపు గాంధీజీ శాంతి పోరాటం, మరొక వైపు బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించిన ఒక యుద్ధ గర్జన. అతడే సుభాష్ చంద్రబోస్. 1941లో గృహ నిర్బంధంలో ఉన్న నేతాజీ మారువేషంలో పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్, రష్యాల మీదుగా జర్మనీకి చేరుకున్నాడు. శత్రువులకు శత్రువే మనకు మిత్రుడు అని నమ్మిన ఆయన రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న దేశాలను సహాయం కోరారు. జపాన్ వారి సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ని నిర్మించారు. మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను అన్న ఆయన పిలుపునందుకుని వేలాది మంది భారతీయులు సైన్యంలో చేరారు. మణిపూర్ సరిహద్దుల వరకు వచ్చి యుద్ధం చేశారు. ఆయన ఇచ్చిన జై హింద్ నినాదం అహింసా మార్గంలో ఉన్నవారిలో కూడా విప్లవ వీరుల ధైర్యాన్ని నింపింది. బ్రిటిష్ వారికి వారి సైన్యంపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. పోరాటం ముగింపు దశకొచ్చింది. గాంధీజీ డూ ఆర్ డై అని పిలుపునిచ్చారు. అదేమిటో నెక్స్ట్ వీడియోలో చూడండి.